భయంకరమైన పాపం. అది మరణమును కనేది, పరిపక్వమైన మరణాన్ని కంటది. దేవుని ప్రేమను కాదని, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కాదని, దేవుడిచ్చిన సౌఖ్యమైన జీవితాన్ని కాదని పడిపోయిన శాంసోన్ జీవితం ఏమైందంటే మరణపు కుర్లలో కూరుకుపోయి తాను అందరిలాగానే దాగోను దేవతా దేవాలయంలో బందీగానే మరణించాడు. దేవుని ప్రేమ మనల్ని అలా ఉండొద్దంటుంది. దైవ ప్రేమ మనల్ని దేవుడిచ్చిన వాటిని భద్రపరచుకోమంటుంది. ఈరోజు ప్రార్థన లేకపోతే మన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోతాం. చాలామంది ఈ జనవరి న్యూ ఇయర్ రోజు సంతోషంగా ఉల్లాసంగా వాగ్దానాలు తీసుకుంటూ ఉంటారు. దాన్ని నేను తప్పుపట్టట్లేదు. ఎందుకంటే ప్రార్థన చేసి ప్రభువు దగ్గర కనిపెట్టుకుని వాగ్దానం పొందుకోలేనంత జీవితం ఉంది ఈరోజు క్రైస్తవ్యం. అంత మొత్తంలో దిగజారిపోయింది. ఆ పేపర్ ముక్క మీద కట్ చేసి ప్రింట్ చేసి ఇచ్చిన వాగ్దానం చూసుకొని సంతోషపడుతున్నావు కదా, దాని కొరకైనా ఒకరోజున ప్రార్థన చేసుకుంటున్నావా? వాగ్దానం తీసుకున్నప్పుడు చాలా సంతోషం.